మీరు ఏదైనా జాబ్ అది ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు? షూర్, తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. నేను చేసింది సీరియల్స్, ఆ సీరియల్స్ లోకే నేను పంపిస్తాను అనమాట. బోర్డర్ వచ్చింది, బుటీస్ వచ్చాయి, ఇటు ఫ్రంట్ షో వచ్చింది, స్లీవ్స్, హ్యాండ్స్, వెడ్డింగ్ డెకరేషన్స్, కోకోనట్, హోమ్ మేడ్ డెకరేషన్స్, కొబ్బరి పుడకలు, బుట్ట, విసినికర్ర, గొడుగు, అడ్డుతెర, ఒక బ్రైడల్ కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఉంటాయి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్ కి ఏం చేయాలి, అలాగే స్కిన్ పాడైపోతుంది, మచ్చలు వస్తున్నాయి, వాటికి ఏం చేయాలి అని అంటూ ఉంటారు. నేను చెప్పే సజెస్ట్ అయితే ఒకటే, మీరు చూడొచ్చండి వర్క్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో. ఎలిఫెంట్స్ ఇది మనకి స్లీవ్స్ కి వచ్చింది, సో అటు తిరిగి ఉందన్నమాట. సో మనకి బ్యాక్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవబోతుంది. చాలా అంటే చాలా నీట్ ఉందండి. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ గురించి కానీ కొన్ని వెడ్డింగ్ డెకరేటివ్ ఐటమ్స్ గురించి, మగ్గం వర్క్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తానండి. దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే మంచి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈరోజు మనం ఏఎల్ మేకోవర్స్ వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాము. అనంతలక్ష్మి గారు అండి, తను వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో తను ఆల్రెడీ సీరియల్స్కి మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నారండి. తన దగ్గర నుంచి తను చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు. ఎవరైనా ఈ మేకప్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకొని మంచిగా ఓన్ సెల్ఫ్ ఎంప్లాయీ లాగా చేసుకుందాము అనుకునే వారికి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారండి. సో తన దగ్గర మీరు మేకప్, శారీ డ్రేపింగ్ కానీ, హెయిర్ స్టైల్స్ ఇలాంటివి నేర్చుకుంటే తనే మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తారు. ఇప్పించడం అంటే జస్ట్ అలా ఇప్పించేయడం కాదు, సీరియల్స్ వాళ్ళ దగ్గర పెట్టిస్తారు. తనదంతా సీరియల్ సర్కిల్ కాబట్టి సీరియల్స్ వాళ్ళ దగ్గర నేను ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాను, నేను బాడీ మీద రాసిస్తానని అయితే మీకు వీడియోలో చెప్పారండి. సో ఇంట్రెస్ట్ ఉండి, ఇప్పుడు బ్యూటీ రిలేటెడ్ అనేది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉండాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. బికాస్ చిన్న పెద్ద అన్ని రకాల ఈవెంట్స్కి మనమే కాదు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మేకప్ అనేది మనమే చేయిస్తున్నాం కదా. సో చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎంతమంది ఉన్నా సరిపోరండి మేకప్ ఆర్టిస్టులు అనేది. సో ఎవరైనా అది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో అనంతలక్ష్మి గారిని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తారు. వీడియోలో కూడా తను నీట్గా చెప్పారండి. హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ అండ్ మేకప్ మనకు అన్నీ ఉంటాయి. దాని తర్వాత అసలు మీకు మెటీరియల్ ఎక్కడ కొనుక్కోవాలి, ఎలా చేయాలి, ఏంటి, ఒక 3 months మీకు ఇంకా అడిషనల్గా అసిస్టెంట్ లాగా చేసే అవకాశాన్ని కూడా తను మీకు ఇస్తారండి. సో దాని తర్వాత వచ్చేసి మేము ఇలాంటి వర్క్స్ చేయించాం. తన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అడ్వాన్స్డ్ మిషన్ ఉందండి. నార్మల్ మిషన్కి అడ్వాన్స్డ్ దానికి మనకి ఫినిషింగ్లో కానీ ఆ థిక్నెస్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంది. వీటికి సంబంధించి కొన్ని కలెక్షన్స్ చూపించాము, ప్రైజెస్ కూడా చెప్పాము. 500 నుంచి స్టార్ట్ అవుతుంది, 300లో కూడా మేము 2 pieces చూపించామన్నమాట. మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో మీరు పిక్చర్ ఇచ్చినా కూడా మీకు కావాల్సిన కలర్ మీద తను చేంజ్ చేసి పంపిస్తారు. ప్రజెంట్ మనకి హైదరాబాద్ మియాపూర్ KPHPలో తను మీకు ఈ సర్వీసెస్ అనేది ఇస్తారండి. తన దగ్గర మగ్గం వర్క్స్ కూడా ఉన్నాయి. మగ్గం వర్క్స్ లాస్ట్లో నేను కొన్ని ఫొటోస్ ఇస్తాను, చూడండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తన దగ్గర నుంచి తీసుకోవచ్చు. మరిన్ని వివరాలు తను అడిగి తెలుసుకుందాము. వీడియో చివరిలో తను ఒక మంచి టిప్స్ ఇచ్చారండి మన హెయిర్ ఫాల్కి, స్కిన్కి, బ్యూటీకి సంబంధించి. డోంట్ మిస్ ఇట్. సో తన ఇన్ఫర్మేషన్ అంతా తన ఏఎల్ మేకోవర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా పెడుతుంటారు. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ కూడా ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తను చేసిన వర్క్, తన ఫీడ్బ్యాక్, తన క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా మనం ఒక 3-4 అయితే నేను ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తానండి. కస్టమర్ ఫీడ్బ్యాక్స్, మేకప్ చేయించుకున్న వాళ్ళవి తన ఇన్స్టాగ్రామ్లో చూస్తే తన ఆల్ క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ అనేది ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో మేకప్ ఆర్టిస్ట్, మీరు మేకప్ నేర్పిస్తారు, కంప్యూటర్ వర్క్స్ చేయిస్తారు, అలాగే మగ్గం వర్క్స్ కూడా చేయిస్తారు. ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అది నా ఇష్టం అనమాట, అంతే. ఓకే. నాకు ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ అది ఏముంది దాన్ని తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్, ఒక క్యూరియాసిటీ. సో అలా నేను ఏ వర్క్ చూసినా ఫస్ట్ దాన్ని నేర్చుకునేదాకా వదిలిపెట్టను. ఇంట్రెస్ట్. మేకప్ అంటే ఇప్పుడు ఎలా అండి, మీరు ఏదైనా ఈవెంట్స్కి మీరు వెళ్ళి మేకప్ చేస్తారా? చేస్తానండి. ఓకే. విత్ ఇన్ హైదరాబాద్ అయినా అంతనా? లేదు, లోకల్, నాన్ లోకల్, ఎక్కడికైనా సరే జర్నీ చేస్తుంటాము. మేకప్ చాలా చోట్లకి తిరిగాను, గూడూరు వెళ్ళాను, అన్ని గుంటూరు, చాలా సిటీస్ తిరిగాను. ఇంకా అవన్నీ ఎందుకులే కానీ. ఎలా ఉంటుందండి ప్రైజింగ్ అది? మీరు ఒకసారి బ్రైడల్ మేకప్ వచ్చేసి 15,000 ఉంటుంది. బట్ పార్టీ మేకప్ ఇలా చూసుకున్నట్లయితే
3000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అంటే బాబీ బ్రౌన్ అయితే ఒకటి, మ్యాక్ అయితే ఒకటి, ధర్మా ఒకటి, బ్రాండ్ బట్టి రేట్ ఉంటుంది. సో అట్లా సో అన్ని ఈవెంట్స్ కి మేకప్ చేస్తారు మీరు. ఓకే, మన ట్రైనింగ్ కూడా ఇస్తారని విన్నాను. ట్రైనింగ్ తప్పకుండా ఇస్తాను. ఓకే, అంటే ఎలా అండి, మీరు ఏదైనా జాబ్ అది ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు? షూర్, తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. జాబ్ అంటే ముందుగానే చెప్తున్నాను, నేను చేసింది సీరియల్స్, ఆ సీరియల్స్ లోకే నేను పంపిస్తాను అనమాట. ఓకే, వాళ్ళు సీరియల్లో నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఒక 3 months అలాగే అసిస్టెంట్గా చేసినట్లయితే వాళ్ళు ఒక మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక వర్క్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అండి, వర్క్ నేర్చుకోగానే సరికాదు, ఎక్స్పీరియన్స్ కోసం ఖచ్చితంగా ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. అలా చేయడం వల్ల మనకి ప్రాక్టీస్ వస్తుంది. సో అది ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుందండి మేకప్ నేర్చుకోవాలనుకుంటే? మినిమం 3 months. మినిమం 3 months. ఏమేమి నేర్పిస్తారండి? హెయిర్ స్టైల్, మేకప్, అలాగే శారీ డ్రిప్పింగ్. ఈ మూడింటికి 3 months సరిపోతుందా? 3 months సరిపోతుంది. ఓకే, సో తర్వాత మీరే జాబ్ ఇప్పిస్తారు? షో, తప్పకుండా పక్కా బాండ్ పేపర్ మీద రాసిస్తాను. సినిమా అంటే ఏదైనా బుల్లితెర మీద మన సీరియల్స్ కి చేయిస్తాను. ఎందుకంటే నాకు సీరియల్ సర్కిల్ ఉంది. సినిమా సర్కిల్ అంటే అది వేరండి. అంటే దానికి కొన్ని ఇవి ఉంటాయి కార్డ్స్. సినిమా కార్డు వేరుంటుంది, సీరియల్ కార్డు వేరుంటుంది. సో దానివల్ల నేను సీరియల్ కే ఉన్నాను, సినిమా కార్డు నేను తీసుకోలేదు. మీరు సినిమా సీరియల్స్ కి అయితే ఇప్పిస్తారు? ఇప్పిస్తాను. ఓకే, ఎంత ఛార్జ్ అవుతుంది ఇలాగా నేర్చుకోవడానికి మీ దగ్గర నుంచి? నేర్చుకోవడానికి 1.5 lakh మామూలుగా తీసుకుంటున్నారు. నేను బట్ ఈ ట్రైనింగ్ కోసం నాకు ఖర్చే అవుతుంది కదా, ఎందుకంటే మెటీరియల్ మొత్తం నావే. బాబీ బ్రౌన్ ఇవి మీకు ఎంత కాస్ట్ ఉంటుంది అనేది తెలుసు కదా. మేకప్ వచ్చేసి 1 lakh తీసుకుంటాను. జాబ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. సో వాళ్ళకి ఎలా ఉంటుంది సాలరీ? అది ఒకవేళ వన్స్ డే పేమెంట్ ఉంటుంది. డేకి వచ్చేసి 1000 rupees ఉంటుంది అక్కడ. మినిమంలో కానీ ఇప్పుడు పెంచుతున్నారు, అంటే అన్ని పెరుగుతున్నాయి కదా, సో అలా పెరుగుతున్నాయి. సో 1 lakh కట్టి నేర్చుకుంటే ఒక 3 months ట్రైనింగ్ తీసుకొని మీరు జాబ్ ఇప్పిస్తాను. 3 months తర్వాత వాళ్ళు ఒక 3 months అసిస్టెంట్ గా కూడా చేయాలి. ఎందుకంటే ఒక అసిస్టెంట్ గా చేయని వాళ్ళ మీద సొంతంగా డిపెండ్ అయ్యి ఒక సీరియల్ ఇవ్వలేము. సో అట్లా వాళ్ళు ఖచ్చితంగా ఒక 3 months చేయాల్సిందే. తర్వాత నుంచి వాళ్ళకి శాలరీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ మనకి హైదరాబాద్ లొకేషన్ లో నేర్పిస్తారు? హైదరాబాద్ లోనే. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది అండి మేకప్ దీని మీద చాలా మంది బతుకుతున్నారు. ఎందుకంటే ప్రతి చిన్న ఈవెంట్ కి కూడా మనం మేకప్ మ్యాన్ కంపల్సరీ రావాల్సిందే, చేయాల్సిందే. సో నాట్ ఓన్లీ ఫర్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ దట్ అకేషన్, పక్కన వాళ్ళందరం కూడా చేయించుకుంటాం కాబట్టి మంచి జాబ్ ఆపర్చునిటీని అండి. ఇంట్రెస్ట్ ఉండి ఒక 1 lakh మీరు పెట్టుబడి పెట్టుకోగలిగిన వాళ్ళు లక్ష్మి గారిని కాంటాక్ట్ చేయండి. సో ఇవి కాకుండా మన దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నాయి. ఓకే, సో ఎలా ఉంటాయండి వీటి చార్జెస్? మీరు ఎన్ని రోజుల్లో ఇస్తారు? కంప్యూటర్ ఎంబ్రాయిడరీ 1 day ఇచ్చేసేస్తాను. ఇదేంటంటే అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఓకే, మనకి దీనిలో ఇప్పుడు మగ్గం వర్క్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ తీసుకున్నట్లయితే ఇదే వర్క్ మనకు మగ్గం వర్క్ లో కనీసం 5,000 వస్తుంది. బట్ దీనిలో వచ్చేసి ఇంత హెవీగా వర్క్ చేసినా కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. స్టోన్స్ ఇంకా అంటించలేదు. స్టోన్స్ అవి అంటిస్తే మనకు మగ్గం వర్క్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. అలాగే ఇది హ్యాండ్ చూసారా ఎంత హెవీగా ఉందో. సో నీట్ ఉంది, ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంటది. ఇది ఎలాంటి వర్క్, ఎంత ప్రైస్ లో వస్తుంది మీ దగ్గర? 1500. సో ఈ విధంగా అండి మనకి స్టోన్స్ అంటిస్తున్నారు, వర్క్ కంప్లీట్ అవ్వలేదు. అయితే కొంచెం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఇప్పటికే గ్రాండ్ లుక్ యాక్చువల్లీ ఉంది చూడండి. బట్ ఇంకా స్టోన్స్ అంటిస్తే ఇంకా మగ్గం వర్క్ ఈక్వల్ గా ఉంటది. సో మనం చేసిన ఏదైనా కొన్ని చూపిద్దాం మేడం. ఓకే, ఇది ఇప్పుడు మగ్గం వర్క్ లో మనం చేయాలంటే కనీసం వచ్చేసి 2000 చార్జ్ చేస్తారు. మనం 600 లో చేసేస్తున్నాం. బోర్డర్ వచ్చింది, బుటీస్ వచ్చాయి, ఇటు ఫ్రంట్ షో వచ్చింది, స్లీవ్స్, హ్యాండ్స్ కి 600 ఓన్లీ. ఎలా అండి మీరు ఇప్పుడు ఫ్యాబ్రిక్ మేము పంపించేసి పలానా డిజైన్ కావాలంటే చేసి ఇచ్చేస్తారా? తప్పకుండా చేస్తాను. మీకు మోడల్స్ అవి పంపిస్తాను. ఓకే, మోడల్స్ చూసుకున్న తర్వాత సో కొంతమందికి ఇప్పుడు ఇలాంటి కలర్స్ అండి రెగ్యులర్ కలర్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పేస్తే కూడా మీరే ఫ్యాబ్రిక్ కొని కూడా చేసి పంపించేస్తారు కదా? అవును. ఓకే, సో ఇది వచ్చేసి డ్రెస్ అన్నమాట. డ్రెస్ మనకి ఫ్రంట్ లో లాంగ్ ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా, సింగిల్ ఫ్లవర్ నీట్ గా ఉంటుంది. ఫినిషింగ్ చూడండి, ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దీనికి ఎంత పడుద్ది?
ఇది ఎంత 300 రూపీస్ ఏదైనా మనం జార్జెట్స్ అలాంటి తీసుకొని కూడా ఫ్రంట్ వరకు వేయించుకోవచ్చు ఎనీ కలర్ తోటి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, అఫీషియల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే తనకి అడిగినా తను చెప్తుందండి మీకు ఎలా ఏది చేయించుకుంటే ట్రెండింగ్ గా ఉంది ఏంటి అని. ఇలా ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయిరా మనవి వర్క్స్? కంప్యూటర్ వర్క్ 300. ఇది ఎంత పడుతుందండి? 500 సింపుల్ గా ఉంటుంది. మీరు చూసినట్లయితే వర్క్ అనేది చాలా థిక్ గా వచ్చిందండి. మనకి పల్చగా ఇలా 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 ఉంటే తక్కువ రేట్ వస్తుంది. ఇది చూడండి ముద్దగా మనకు థిక్గా ఉంది. సో మన దగ్గర అసలు ఏమేమి సర్వీస్ ఉంటాయి ఒకసారి చెప్తారా? వెడ్డింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి మేకప్ కావాలి, అలాగే వెడ్డింగ్ డెకరేషన్స్, కోకోనట్, హోమ్ మేడ్ డెకరేషన్స్, కొబ్బరి పుడకలు, బుట్ట, విసినికర్ర, గొడుగు, అడ్డుతెర, కస్టమైజ్డ్ ఒక బ్రైడల్ కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఉంటాయి. తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ కావాలి, మేకప్ కావాలి, సో అన్నీ ఉంటాయి అన్నమాట. చూపిస్తారా మన దగ్గర? సో ఏఎల్ మేకోవర్స్ అండి, అనంతలక్ష్మి గారు తన పేరు. నంబర్స్ మీకు స్క్రీన్ మీద కూడా ఉన్నాయి. స్పెషలైజ్డ్ ఇన్ హెచ్డి మేకప్, ప్రొఫెషనల్ హెయిర్ స్టైల్స్, ఎయిరీ డ్రాపింగ్ అండ్ వెడ్డింగ్ డెకరేషన్స్. వెడ్డింగ్ డెకరేషన్స్ లో వచ్చేసి మనకి ఇలాంటి అడ్డుతెరలు కానీ, కోకోనట్స్, ఇవి బుట్టలు, ఆల్ వెరైటీస్ డెకరేషన్ చేస్తారట. సో అడ్వాన్స్డ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 500 రూపీస్ అండి. సో మన లొకేషన్ కూడా ఒకసారి చెప్పరా? ఓకే, మియాపూర్, KPHP రెండు దగ్గరలో ఉంటాయి. ఓకే, సో ఇవేంటండి మనకి? ఇవి మగ్గం వర్క్ అండి. మన దగ్గర మగ్గం వర్క్ కూడా ఉంటుంది. మగ్గం వర్క్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది. వర్క్ ఫస్ట్ ఏ వర్క్ చేసినా సరే నాకు ఒక వర్క్ చేసామంటే దానికి పేరు పెడితే ఎవరైనా నాకే నచ్చదు. సో దేన్నైనా సరే పర్ఫెక్ట్ గా చేయడం నాకు ఇష్టం. దాన్ని చూసి ముందు నేను తృప్తి పడిపోతుంటాను. అది ఒకవేళ బాగోపోతే నాకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, సో ఇలాగ ఒక మంచి షేపింగ్ తోటి. సో ఇవన్నీ సింపుల్ వర్క్స్. ఇప్పుడు మీకు రన్నింగ్ మోడల్స్ ఏది కావాలన్నా తను చేయిస్తారు. మీరు చూడొచ్చండి వర్క్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. ఎలిఫెంట్స్ ఇది మనకి స్లీవ్స్కి వచ్చింది. సో అటు తిరిగి ఉందనమాట. సో మనకి బ్యాక్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవబోతుంది. చాలా అంటే చాలా నీట్ ఉందండి. అడ్వాన్స్డ్ మెషిన్కి నార్మల్ మెషిన్కి ఉన్న డిఫరెన్స్ అయితే నేను ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే మనకి ఆ ఫినిషింగ్ కానీ ఆ థిక్నెస్ కానీ చాలా బాగుంది. సో మీకు ఏదైనా కావాలనుకుంటే కంప్యూటర్ వర్క్స్ అంటే మీకు ఏ వర్క్ అయినా వాళ్ళు ఆన్లైన్లో ఇచ్చినా కూడా మనకి ఇక్కడ అప్డేట్ ఉంటుంది కాబట్టి దాంతో చేసేస్తాం. ఓకే, సో వాళ్ళే ఏదైనా పలానా కలర్ మీద నాకు ఈ వర్క్ కావాలి అంటే కూడా మీరు సైజుని బట్టి చేసి పంపిస్తాను. ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయా అండి? షిప్పింగ్ ఛార్జెస్ అంటే వాళ్ళు 1-2 అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. కొంచెం ఎక్కువ ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ ఏం తీసుకో. సో ఏదైనా పర్టికులర్ కలర్స్ చెప్పేస్తే మీకు మీరు చేసి పంపిస్తారు. డిజైన్స్ అది తన దగ్గర ఫొటోస్ ఉన్నాయండి. మీకు అది తను ఇస్తారు. మీకు కావాల్సిన వర్క్ చెప్పేస్తారంటే తను చేసి ఇచ్చేస్తారు. మన దగ్గర మగ్గం వర్క్స్ ఎలాంటి ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి? మినిమం 1500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 1500 నుంచి. ఓకే, సో మీకు ఏదైనా కావాలనుకుంటే నేను ఎండింగ్ లో కూడా పెడతానండి తను చేయించే వర్క్స్ అవన్నీ కూడా. సో ఒకసారి చెక్ చేయండి. లక్ష్మి గారు ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏం చెప్తారు? మన మేకప్ గురించి అయినా కానీ మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మెయిన్గా ఏం చెప్తారో చెప్పండి. సో బికాజ్ అది మేకప్ నేర్చుకోవాలి అనేది చాలామంది ఇప్పుడు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఇప్పుడున్నే ట్రెండ్లో అని చెప్పచ్చు. సో చెప్పండి మేడం మీరు. మేకప్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది ఇంట్రెస్ట్. ఓకే, ఇంట్రెస్ట్గా నేర్చుకొని వర్క్ చేయాలనే ఇది ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ మాది గుంటూరు నుంచి నేను 2009లో వచ్చి ఇప్పుడు నేను ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా ఏ వర్క్లో అయినా సక్సెస్ అవుతారు. అలాగే వర్క్ కూడా చేయగలరు. మనం ఒక వర్క్ చేస్తున్నాము కాన్ఫిడెంట్ అనేది మన గుండెల మీద మనం చేసుకొని చెప్పగలగాలి. అది కనుకుంటే ఎక్కడైనా సరే సక్సెస్ అవ్వచ్చు. అంటే తను మనకి వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మేబీ డబ్బులు తీసుకున్నాక నేర్పించాక జాబ్ ఇస్తారో లేదో అని టెన్షన్ ఉంటుంది మనకి. బట్ తనైతే మీకు 1 lakh ఛార్జ్ చేసినా తను రాసిస్తాను అంటున్నారండి. బాండ్ మీద నన్ను రాసిస్తాను, నేను మీకు జాబ్ ఇస్తాను సీరియల్స్ వాళ్ళ దగ్గర అని ఖచ్చితంగా చెప్తున్నారు. తనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, తను ఇప్పించగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి తను అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. సో మీకు ఏదైనా కావాలనుకుంటే తనని కాంటాక్ట్ చేయండి. మగ్గం వర్క్స్ మీకు ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ చేస్తే మియాపూర్ కానీ కుకట్పల్లి వాళ్ళు ఒకసారి తన దగ్గర చేయించుకోవచ్చు. ఇవైతే మటుకు ఆన్లైన్లో చేయించేస్తారు. కొంతమంది శారీస్ మీకు డైరెక్ట్గా బుక్ చేసేస్తే మీరే వర్క్ చేసి శారీస్ డైరెక్ట్గా పంపించకపోయినా కొన్ని ఏమో బ్లౌజెస్ మనం తీసుకునేవి ఉంటాయి. లేదా కొన్ని వాళ్ళ శారీస్లోనే మనకి పీసెస్ కట్ చేసేవి ఉంటాయి. ఆ పీసెస్ కట్ చేసి శారీ మొత్తం పంపించక్కర్లేదు. చిన్న ముక్క మనకి కలర్ కోసమే కాబట్టి కలర్ ముక్క దానికి జాయిన్ చేసేసి పంపించేస్తే శారీ డిజైన్ చేసి నేను మళ్ళీ పంపించగలను. ఇంకా హైదరాబాద్ సిటీలో చెప్పేది ఏముంది, ర్యాపిడో బుక్ చేసి ఎక్కడికైనా పంపిస్తుంటాను. ఇప్పుడు కోకోనట్ డెకరేషన్స్ అవి కూడా యాక్చువల్లీ ఈవెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి చేసి నేను
పంపిస్తాను, ర్యాపిడో బుక్ చేసి పంపించేస్తున్నాను. సో మీకు ఈవెంట్ డెకరేషన్ వాటిల్లో కొబ్బరి బోండాములు కానీ ఇంకా అడ్డుతెరలు ఇలాంటివన్నీ మీకు ఏదైనా కావాలనుకుంటే ఒకసారి తనని కాంటాక్ట్ చేయండి. మీకు లేటెస్ట్గా క్రియేటివ్గా అయితే తప్పకుండా చేసిస్తారు. అవి ఏ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి? 500 నుంచి స్టార్ట్ అవుతాయి. 500 నుంచి 5000 దాకా మినిమం ఉంటాయి. ఓకే, కొబ్బరి అవన్నీ ఇంకా అడ్డుతెరలు కానీ కొబ్బరి బోండం వచ్చేసి 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 5000 దాకా ఉంటుంది. ఓకే, 5000 దాకా అంటే అందులో వాడే క్రిస్టల్స్ బట్టి హ్యాండ్ మేడ్ కదా. ఓకే, మీరు బ్యూటిషియన్ లైక్ అన్నీ తెలుసు కాబట్టి మీకు మేకప్ అంతా కూడా కొన్ని టిప్స్ చెప్తారా మాకు? షూర్, తప్పకుండా అండి. మనకి ఎప్పుడైనా సరే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నాకు కూడా ఉందండి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, హెయిర్కి ఏం చేయాలి, అలాగే స్కిన్ పాడైపోతుంది, మచ్చలు వస్తున్నాయి, వాటికి ఏం చేయాలి అని అంటూ ఉంటారు. నేను చెప్పే సజెస్ట్ అయితే ఒకటే, చలికాలం వచ్చిందంటే స్కిన్ బాగా డ్రై అవుతుంది. డ్రై అవ్వకుండా ఫస్ట్ నేను చెప్పేది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు మీకు, బట్ నేను చెప్పేది కరెక్ట్ యాజ్ పర్ ద ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎక్స్పీరియన్స్. మీరు సింపుల్గా ఆముదం అనేది ఫేస్కి పెట్టేసేస్తే ఒక 1 అవర్ ఉంచేసుకొని ఫేస్ వాష్ చేశారంటే మీకు ఎంత స్మూత్గా వస్తుంది అనేది మీకు అర్థమవుతుందండి. అలాగే మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ కాకుండా ఉండాలంటే వేప ఇగురు ఉంటుంది చూసారా, వేప ఇగురుని నువ్వుల నూనె బాగా మిక్సీ జార్ పట్టేసి స్కాల్ప్కి అప్లై చేసి మన 5 ఫింగర్స్ తోటి ఇలా మసాజ్ చేసే సర్కిల్ మోషన్లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మన సర్కిల్ చేసినట్లయితే మన స్కాల్ప్లోకి ఇంకిపోతుంది. అలా మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అంతేకాదు తలనొప్పి ఉన్న, పేను కొరుకుడు ఉన్న, పేలేమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చుండ్రున్నా, ఎలాంటి ఉన్నా సరే ఖచ్చితంగా పోతాయి. సో వేప ఇగురు అండ్ నువ్వుల నూనె మిక్సీ జార్సి బాగా మసాజ్ చేసుకోవాలి. అది చాలా మంచి టిప్. ఇంకోటి ఏంటంటే ఫేస్కి గ్లో రావడానికి, ఫస్ట్ గ్లో రావాలంటే మనం ఇప్పుడున్న కాలానికి కంప్యూటర్స్, సిస్టమ్స్, మనం తినే తిండి, ఫుడ్ ఇవంతా మన ఫేస్ మీద మన మీదే ఎఫెక్ట్ పడుతుంది. సో దీనివల్ల మనకి కొంత ఆటోమేటిక్గా పొల్యూషన్ వల్ల మనకి ఇలా అయిపోతుంది. మనం తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ రాసుకోమని చెప్తాను నేను. బయటికి ఎండకు వెళ్తున్నామంటే సన్ నుంచి మనం రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా ఉండాలి. సన్ స్క్రీన్ లోషన్, బీబీ క్రీమ్, మీ మేకప్ మీకు నచ్చిన విధంగా మీరు మేకప్ చేసుకోవచ్చు. ఇంకా బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే ఒక స్కార్ఫ్ కట్టేసుకొని వెళ్ళిపోవడం చాలా వరకే బెటరు. సన్ స్క్రీన్ లోషన్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. నేను చేసేది ఎక్కువ ఏమీ ఉండదు, సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీ పెడతాను. నార్మల్గా రెడీ అవుతాను తప్ప అంతంత ఎక్కువ మేకప్ నేను డైలీ క్యారీ చేయలేను కూడా. అలా. సో మేకప్ రిలేటెడ్ మీకు ఇంకా మంచి మంచి టిప్స్ తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఇస్తారండి. ఛానల్లో కూడా తన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టారు, ఒకసారి చెక్ చేయండి. మేకప్ రిలేటెడ్ ఏదైనా బుకింగ్స్ కావాలన్నా కూడా తన దగ్గర ముందుగానే డేట్ ఫిక్స్ చేసుకోవాలి కదా. డేట్ ఫిక్స్ చేసి చెప్తే నేను రాసి పెట్టుకుంటాను. అలా అనమాట. ఓకే అండి. సో మీకు ఎక్కడికి కావాలన్నా వస్తారు, మనకి ఏపీ తెలంగాణే కాదు బయట అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎక్కడికైనా కూడా తను వచ్చి మేకప్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి టిప్స్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అనంతలక్ష్మి గారు లైక్ ఈరోజు నాకు మేకప్ చేశారు. షీ హాస్ బీన్ డన్ వెరీ బ్యూటిఫుల్ ఫర్ మీ. లైక్ హెయిర్ స్టైలిష్ చాలా బాగా చేశారు. శారీ డ్రాపింగ్ అయితే సూపర్ మినిస్లో చేసేసారు. ఓవరాల్ చాలా బాగుంది తన మేకప్, ఇంకా శారీ డ్రాపింగ్ అండ్ హెయిర్ స్టైల్. అంత బ్యూటిఫుల్ మేకప్ చేసింది మా అత్త అనంతలక్ష్మి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనంతలక్ష్మి అత్త, థ్యాంక్ యూ. అనంతలక్ష్మి గారు మేకప్ బాగా చేశారు. మా ఇద్దరు పిల్లలు చాలా బాగా వెల్ డన్ ఆంటీ, బాగా గ్రేట్గా చేశారని చెప్పారు. నాకు కూడా చాలా మంచిగా చేశారు మేకప్, చాలా పేషెన్స్తో చేశారు, నీట్గా చేశారు. మేము ఎంత కంగారు పెట్టినా తను మాత్రం కంగారు పడలేదు, తన టైం తను తీసుకుంది. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్ అండ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి అనంతలక్ష్మి గారు. Overall, my core is so nice. It reached our expectations.